గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిపై విశ్లేషిద్దాం. ముందుగా అన్ని పత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఒంటరి మహిళలకి జీవన భృతి ప్రకటించారు. వాళ్ళకి నెలకు 1000 రూపాయల పింఛను గవర్నమెంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం ఇస్తుందని చెప్పారు. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఈ స్కీమ్తో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల మంది ఒంటరి మహిళలకి లబ్ధి చేకూరబోతుందని చెప్పి సీఎం చెప్పారు. అది మెయిన్ బ్యానర్ అన్ని పత్రికలు కూడా. ఇక రెండో వార్త చూసినట్లయితే అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ఇంకో విషయం మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడో ఏదో ఒక ప్రాంతానికి ఒక నగరానికి కాకుండా మొత్తం నలు దిశలా అభివృద్ధి చేస్తున్నాం. ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా అన్ని జిల్లాలకు, అన్ని పట్టణాలకు, నగరాలకు విస్తరించేలా చేస్తున్నాం. ఈవెన్ పరిశ్రమలు కూడా ఒకే ఏరియా కాకుండా ఒకటే దగ్గర కాకుండా అన్ని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించేలా చేస్తున్నామని చెప్పి సీఎం చెప్పారు. ఆ వార్తను కూడా పత్రికలు ఇంకో బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న నందమూరి బాలకృష్ణ నటించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి వినోద పన్ను మినహాయించింది రాష్ట్ర సర్కార్. నిన్న బాలకృష్ణ వచ్చి సీఎం కేసీఆర్ని కలిశారు. నా ఫస్ట్ షోని అంటే మొదటి ఆటని మీరు చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ చారిత్రక సినిమాలకు మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. గతంలో కూడా రుద్రమదేవి సినిమాకి వినోద పన్ను రాయితీ ఇచ్చారు, మినహాయింపించారు. ఈరోజు నిన్న బాలకృష్ణ కలవడంతో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సీఎం కేసీఆర్ వినోద పన్ను మినహాయింపిస్తామని ప్రకటించారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక జాతీయ వార్తలు చూసినట్టయితే విలక్షణ నటుడు, బాలీవుడ్లో చాలా మంచి పేరున్నటువంటి ఓంపూరి నిన్న హార్ట్అటాక్తో చనిపోయారు. అదొక వార్తను కూడా తీసుకునే పత్రికలన్నీ కూడా. ఆ తర్వాత ఢిల్లీలో నిన్న బీజేపీకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత ఎల్కే అద్వానీతో సహా కీలక నాయకులందరూ కూడా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ మొత్తం ఈ నోట్ల రద్దు వల్ల మొత్తం పన్ను ఎగవేత ఆగింది. ముఖ్యంగా ఈ నోట్ల రద్దు వల్ల మొత్తం నల్లధనం బయటకు వచ్చింది, నకిలీ నోట్లు ఆగిపోయినాయి, మాదక ద్రవ్యాల వ్యాపారం ఆగిపోయింది, ఉగ్రవాదం, తీవ్రవాదంపై పెద్ద దెబ్బ కొట్టింది అని చెప్పారు. దాన్ని ప్రజలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా బీజేపీ గెలిచింది. ఇక రాబోయే 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి అమిత్ షా అన్నారు. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. పత్రికలు దాన్ని కూడా ఇంకో బ్యానర్గా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనము రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకి ఇప్పటివరకు ఇలాంటి స్కీమ్ ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ఒంటరి మహిళలకి 1000 రూపాయల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, తర్వాత సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. రంగారెడ్డి గారు, నిన్నటి స్కీమ్ని సీఎం ప్రకటించినటువంటి స్కీమ్ ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు 3 లక్షల మందికి మహిళలకి పేదరికం అనేది ఒంటరితనం అనేది పేదరికం కంటే చాలా భయంకరమైంది. కాబట్టి ఒంటరితనం తర్వాత పేదరికం రెండుతో పారదోలాలంటే ఈ స్కీమ్ అవసరం అని చెప్పి సీఎం అన్నారు. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పటికే మన వృద్ధాప్య అంటే వృద్ధులకు ఇస్తున్నారు, తర్వాత ఏంటంటే వితంతువులకు ఇస్తున్నారు. ఒంటరి మహిళలు అంటే భర్తతో దూరమైన వాళ్ళు, పెళ్లి కాకుంటున్నటువంటి వాళ్లకు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నట్టుంది. మంచిదే అది. కానీ ఏంటంటే అది కాస్త అందరికీ ఇచ్చేటువంటి పద్ధతిలో చూడాలి. రెండోది ఏంటంటే మహిళలే కాదు, ఒంటరి పురుషులు కూడా ఉన్నారు. ఒంటరి పురుషులు కూడా చాలామంది ఏంటంటే కుటుంబానికి దూరమైన వాళ్ళు, తర్వాత అనేక కారణాల చేత ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఒంటరి మహిళ అనే కాకుండా ఒంటరి ఇటు వీళ్ళకు కూడా ఆ రకంగా ఇచ్చినట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. వితంతువులకు, వికలాంగులకు, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షను, వీటితో పాటు ఆ రకంగా ఏ రకంగా దిక్కు లేకుండా తర్వాత అనేక మందికి దూరం అయ్యి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ, స్త్రీలకు, పురుషులకు, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వటం అనేది బాగుంటుంది. అందుకని ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. డాక్టర్ వెంకటస్వామి గారు, మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇంతకుముందు ఉన్నదే ఇంక్లూజన్ జరుగుతుంది కొన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ ఆసరా పేరుతోటి పెన్షన్స్ మార్చిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో అందరికీ అర్హులందరికీ ఇచ్చుకుంటూ పోయినారు. ఈవెన్ ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ క్రాస్డ్ ద 60 years అట్లా అందరికి కూడా ఇచ్చినారు. వచ్చినాక ఇంట్లో ఒకరికే అనేటువంటి దాంతో కొంత వీళ్ళు తగ్గించినారు. ఈవెన్ అట్ దట్ టైమ్ నేను ఐ హ్యావ్ ద అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాకు సంబంధించి మా ఇంటి
ఒక బంధువులాగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్కి సంబంధించి ఒక ఈశ్వరక్క అని ఒక ఉంటుంది. ఆమె అసలు చిన్నప్పటి నుంచి దాదాపుగా 20 షీ వాజ్ 15 years నుంచి అసలు అన్నం తినదామా, ఒంటరి ఉంటుంది, పెళ్లి చేసుకోలేదు. అంటే మళ్ళీ జోగిని టైప్ కూడా కాదు, కానీ ఆమె అట్లా ఉండిపోయింది ఇది. సో ఆమెకు కూడా వచ్చేది. మొన్న ఈ పెన్షన్స్ మార్చిన దాంట్లో ఇవన్నీ కట్ చేసినారు. సో నేను ఐఎమ్ ద పర్సన్ హూ హాజ్ రిప్రజెంటేటెడ్. ఇట్లా ఈమెకు ఆల్రెడీ గతంలో ఒంటరి మహిళ కింద వచ్చింది, ఇప్పుడు ఇవ్వాలా అని ఆడియో గారికి అక్కడ నేను రిప్రజెంట్ చేసినప్పుడు, సార్ ఇప్పుడు ఆ ఒంటరి మహిళది తీసేసినారు, ఇప్పుడు ఇస్తలేరు, కన్సిడరేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తామనేటువంటి వారు చెప్పిన జరిగింది. సో ఇంతకుముందు ఉన్నదే స్కీమ్, దాన్ని రివైజ్ చేసినారు. ఇట్ ఈస్ సంతోషం, తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళకి అంతమందికి ఒంటరిగా అంటే భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత ఇట్లా ఈ రకంగా కొంతమంది ఉంటారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఈ ప్రాంతంలో కొంత జోగిని వ్యవస్థ కారణంగా ఒంటరి మహిళలు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా సరే వితంతు పేరుతో అయితే ఎలాగో వస్తున్నది. సో ఇది ఒకటి మంచి ఆస్పెక్ట్, తప్పనిసరిగా దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది. అందులో మనం చూసిన ప్రతిపక్షాలు అన్నీ కూడా ముక్త కంఠంతో దాన్ని కోరడం జరిగింది. వంశీచందర్ రెడ్డి ప్రపోజ్ చేయడం జరిగింది, అందరు చేసినారు. ఇది అంటే ఒక సమాజంలో ఒక వర్గానికి మంచి జరిగేటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా ఒక్క నిమిషం. అట్లాగనే ఇద్దరు భార్య భర్తలు ఉంటారు, కూలి చేసుకొని వాళ్ళు ఓల్డేజ్ వరకు వస్తారు, కానీ ఒక్కరికే ఇస్తా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా. అది సరైనది కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఒక కుటుంబంలో మంత్రులంతా అవుతా ఉన్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. పెన్షన్ వచ్చేసరికి ఒక్కరికే ఇవ్వటం ఏంటంటే తగాదాలు కూడా అవుతున్నాయి. పెన్షన్ నాకు వస్తుంది, నేనే ఖర్చు పెట్టుకుంటానని చెప్పి భార్య భర్తలకు కూడా ముసలి వాళ్ళు అయినాక భార్యకే ఇస్తున్నారు. భర్తని ఒక రకంగా చూస్తూ ఉన్నారు, నాకే వస్తున్నాయి. అందుకనే ఏంటంటే వాళ్ళు ఓల్డేజ్ అయిన తర్వాత పేద కుటుంబాలు, పేదవాళ్ళు కాబట్టి, అర్హులైన వాళ్ళు కాబట్టి ఇద్దరికి ఇవ్వాలి. 1000 రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు, ఆ 1000 రూపాయలు ఇద్దరికి ఇచ్చినట్టయితే సంతోషంగా ఉంటారు. అయినా 1000 రూపాయలతోటి వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? అందుకొరకే ఇంకొక అడిషన్ ఇద్దరికి ఇవ్వటం అనేది ముందు 50 years కు వచ్చినటువంటి ఈ గౌడ వృత్తి చేసుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్ని కూడా ఈ మధ్య కాలంలో ఆపినారు. సో దాన్ని కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి రివైజ్ చేస్తే మంచిదని ఒక సలహా. కులవృత్తులకు ఇస్తున్నారు, కులవృత్తులకు ఇస్తున్నారు. వీడి కార్మికులకు దాంట్లో భాగంగా ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఉంది స్కీమ్ ఉంది. బట్ ఏంటంటే అది సహకార సంఘం, ఇది గౌడ్స్ కు సంబంధించి సహకార సంఘంలో పోయిందని ఇక్కడ ఇవ్వడం లేదు. లోకల్ అంటే ఇక్కడ ఆ ప్రాబ్లం ఉన్నది, అది చాలా దిక్కులో వస్తుంది. కాబట్టి దాన్ని కొద్దిగా సగ్రిగేట్ చేసి అందరికీ అందేటట్టుగా చూస్తే మంచిది. ఒకటండి, ఒంటరి మహిళ అనే దానికి ఇంతకుముందు పెద్దలు జూలకంటి రంగారెడ్డి గారు చెప్పినట్టు ఒంటరి పురుషులు అనేది మహిళల మీద జరిగేటువంటి లైంగిక దాడులు అరికట్టడానికి, లేకపోతే ఎవరి పంచనన్న బతికినప్పుడు వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మహిళలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతంలో, నిజామాబాద్లో, అంటే లేకపోతే మెదక్ కొంత ప్రాంతంలో, అండ్ అదేవిధంగా ఏదైతే శ్రీశైలం దగ్గరగా ఉన్నటువంటి మన మహబూబ్ నగర్ జిల్లా ఏరియాలో శివపార్వతులు అని చెప్పేసి దేవుణ్ణి తమ ఓన్ చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారనమాట. వాళ్ళంటే దేవుణ్ణి పెళ్లి చేసుకొని మేమంటే శివునికి అంకితమైనామని చెప్పేసి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే శివపార్వతులు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళకు జీవనభృతి కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మొదటిది. దాన్ని అందరూ కూడా శాసనసభ సాక్షిగా అందరూ ఆహ్వానించారు. దానికి ఒంటరి మహిళలకు ఇవ్వడం అనేది, లేకపోతే సమాజంలో వెలివేయబడ్డ, లేకపోతే కొన్ని గిరిజన జాతుల్లో, లేకపోతే కొన్నిట్లలో ఏంటంటే ఇద్దరిని చేసుకోవడం, ముగ్గురిని చేసుకోవడం, నలుగురిని చేసుకోవడం కూడా ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు మొదటి భార్య ముసలిది అయిపోయినప్పుడు, అంటే లేకపోతే కొంచెం ఏజ్డ్ కాగానే ఆమెను పక్కన పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి మహిళలకు కూడా అంటే 60 ఏళ్ళు వచ్చేదాకా కూడా వాళ్ళ జీవనం కొనసాగాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు వచ్చే పెన్షన్ మనిషికి 200 రూపాయలు వస్తుండే పెన్షన్. ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా తాతకు అవ్వకు కలిపి 400 రూపాయలు వచ్చే పరిస్థితి. ఈరోజు ఇద్దరికి కలిసి 1000 రూపాయలు వస్తున్నాయి. అంటే 600 పెరిగినాయా తరిగినాయా? నెక్స్ట్ వచ్చేసి అన్న 1 minute అన్న, మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నా. నేను అనేది ఏంటంటే పెంచడం జరిగింది.
అదేవిధంగా ఎవరైతే వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఎట్లా బతుకుతారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి మందులు ఇచ్చే విధంగా ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్లు అన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. 40 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రం మొత్తంలో 40 డయాలసిస్ సెంటర్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ పిహెచ్సిలు అన్నింటినీ కూడా పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఫుడ్ సెక్యూరిటీ కింద వాళ్ళందరికీ కూడా రేషన్ సరుకులు కావచ్చు, వాళ్ళకి ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. మీరు కొత్తగా వాళ్ళకి భార్యాభర్తలకు పంచాయతీలు పెడతా అంటే మేమేం చేయలేం. మీరు కమ్యూనిస్ట్ పార్టీగా భార్యకు భర్తకు కూడా పోరాటాలు నేర్పుతామంటే మేము దానికి మేమేం చేయలేమన్నా. ఒకటి మేము చెప్పేది ఏంటంటే అంతకుముందు వచ్చినటువంటి పెన్షన్కు మీరు భార్యాభర్తలకు పంచాయతీ పెడతా అంటే మేమేం చెప్పాలి. 60 ఏళ్ళు కలిసి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? విశ్లేషణ కూడా చేయాలి కాబట్టి మీరు విమర్శ చేసి గ్రామాల నుంచి మేము వచ్చినా మీరు మేము గ్రామాల్లో నేను అనేది ఏంటంటే ఈ రోజు 60 సంవత్సరాలు బతికున్న వాళ్ళు 1000 రూపాయల గురించి పంచాయతీ పెట్టుకుంటున్నారు అని మీరు చెప్తే దానికి మేమేం చేయలేము. మేము 600 పెంచినాం ఒక ఫ్యామిలీకి, 600 తగ్గించలే. అండ్ అదేవిధంగా ఏదైతే గౌడ సంఘం అని చెప్పేసి ఏదైతే అన్నాడో అన్న దానికి కథన్న గౌడ్ల గురించి మాట్లాడిండో, ఇంతకుముందు పెన్షన్ లేకుండే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు దాటిన కుల వృత్తులు ఆయన తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా గౌడ సంఘం నాయకులు అది ఏ రోజైతే జరిగిందో ఆ రోజు పెట్టడం జరిగింది. అదే విధంగా మొన్న యాదవ్ల గురించి కూడా ప్రభుత్వంలో ఉన్నాయి తీసుకునే మేము మీరు మీ దగ్గర ఏమైనా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్వయంగా మాట్లాడి అన్న ఈ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా, బీసీలు అందరి గురించి మాట్లాడుతున్నా. ఒక నా సామాజిక వర్గం నీ సామాజిక వర్గం కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న యాదవ్ల గురించి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా సానుకూలంగా మానవతా దృక్పథంతో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథం ఒంటరి మహిళల గురించి కావచ్చు, లేకపోతే బీసీ కులాల గురించి ప్రతి ఒక్క దానిలో మానవతా దృక్పథంతో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఏ విధంగా ఉన్నదో అసెంబ్లీ సాక్షిగా ఒక పార్టీ రిప్రజెంట్గా అసెంబ్లీలో ఏది ప్రవేశపెట్టినా కానీ దాన్ని ఒక చర్చ జరిగి ఆ చర్చ తర్వాత దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా ఉంది, రేపు కూడా సిద్ధంగా ఉంది. కాదు ఇప్పటి వరకు మీకు తెలుసా అసెంబ్లీ ఇన్ని రోజులు ప్రతి ఒక్క చర్చ మీద ఒక డే మొత్తం డిస్కషన్ తీసుకొని, ఒకవేళ ప్రతిపక్షాలు కోరితే 1.5 డే డిస్కషన్ తీసుకొని కూడా దాని గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీ పార్టీ తరఫున ఏమున్నా కానీ శాసనసభ సాక్షికి, ఎందుకంటే ఆన్ ది రికార్డ్స్ ఉండాలి. ఏది కానీ ఏదో మనం మాట్లాడినామా పార్టీ రిప్రజెంట్గా మాట్లాడినామా వెళ్ళిపోయినామా కాకుండా ఆన్ ది రికార్డ్స్ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకోవడం. ఇప్పుడు మిత్రులు రాకేష్ గారు, భార్య భర్తలకు మీన్ తగాద పెట్టడం కాదు, మీకు ముఖ్యమంత్రి గారు చాలా మనసున్న నాయకుడు, గొప్ప నాయకుడు, ఎంతో సహృదయంతో అన్ని వాగ్దానాలు ప్రకటన చేస్తారు. దేవుళ్ళ మొక్కులు తీర్చుకున్నారు, ఎమ్మెల్యేల మొక్కులు తీర్చుకున్నారు, వాళ్ళ జీతాలు పెంచారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. హిందువులం టెంపుల్ దేవుళ్ళ ముక్కలు తీసుకున్నారు రెండోసారి మూడోసారి ఒకటే అంటున్నాం. మీరు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంగా దేవుళ్ళ మొక్కులకు ఏ కులం ఏ డబ్బులు తీసుకోలేదు, దేవుంది నల్లధనం అని చెప్పి కమ్యూనిస్ట్ అని కూడా మీ ఇష్టం అన్న. మేము టెంపుల్ కరెక్ట్ అన్న. ఇప్పుడు అది కాదు, దేవుళ్ళకు మొక్కులు తెచ్చుకునే వాళ్ళంతా, ఉండిలో డబ్బులు వేసే వాళ్ళంతా కూడా తెల్లధనమో నల్లధనం అనేది మీకు తెలియదు, మాకు తెలియదు, అవన్నీ చూస్తూనే ఉన్నాం. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంత మంచి హృదయం ఉన్న నాయకుడే కాబట్టి ఇవాళ 1000 రూపాయలతోటి భార్య భర్తలు ఇద్దరు కూడా వృద్ధులైన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారో ఎవరు పట్టించుకోవట్లేదు. అది సరిపోవటం లేదు. అందుకొరకు ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే తగాదాలు కూడా జరుగుతున్నాయి, మేము కూడా చూస్తున్నాం గ్రామాల్లో. అందుకొరకే భార్య భర్తలకు ఇద్దరికి పేదవాళ్ళు అయినప్పుడు, అర్హులైనప్పుడు ఆ 1000 రూపాయలు కూడా ఇద్దరికి ఇచ్చినట్టయితే, ఎందుకు ఇప్పుడు ఒక కుటుంబంలో 2-3 ఉంటే ఉద్యోగాలు లేరా? ఒక కుటుంబంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు లేరా? వాళ్ళ వరకు వచ్చేసరికి నా ఆంక్షలు ఎందుకు పెట్టాలి? భార్య భర్త ఇద్దరు వృద్ధులా కాదా, పేదవాళ్ళ కాదా,
వాళ్ళకు వాళ్ళ యొక్క పిల్లలు సరిగా చూసుకున్నప్పుడు ఇద్దరికి ఇస్తే సంతోషంగా ఉంటారు, ముఖ్యమంత్రి కూడా గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఈ 1000 రూపాయలు ప్రకటించిన దాని విషయంలో ఎవరు వ్యతిరేకించారు? అసెంబ్లీలో కానీ బయట కానీ అందరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. వీటితో పాటు మంచి హృదయం మానవత్వం మీకు ఉంది కాబట్టి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాన్ని మేము భార్య భర్తలకు మేము తగాద పెట్టడం కాదు, భార్య భర్తలకు సరిపోవటం లేదు, సరిపోక వాళ్ళు అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు, తగాద పడుతున్నారు. ఆ రకమైనటువంటి ఇబ్బందులు తీరాలంటే ఇద్దరికి ఇస్తే సంతోషంగా ఉంటారని మేము చెప్తా ఉన్నాం. ఒక విషయము రాకేష్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా గత ప్రభుత్వం నుంచే ఈ కులవృత్తులకు సంబంధించి పర్టికులర్గా గౌడ్స్ సంబంధించినటువంటి స్కీమ్ ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని కొన్ని చోట్ల పర్టికులర్గా ఓవరాల్గా కాకుండా కొన్ని చోట్ల జరిగిన అబ్స్ట్రక్షన్ నేను వారి దృష్టికి తీసుకొస్తున్నాను, ప్రభుత్వ దృష్టికి. ఇది క్లియర్. వీళ్ళు కొత్తగా గౌడ్స్కు వీళ్ళు వచ్చినాక పెట్టి గౌడ్స్ ఒకటి చాలా కులవృత్తికి చేనేత ఇచ్చినారు, గౌడ్స్ ఇచ్చినారు, బీడీ కార్మికులకు ఇచ్చారు. బీడీ కార్మికులు వచ్చినాక ఇచ్చినారు. అదే ఒక విషయం. రెండోది స్కీమ్లో గౌడ్ సంబంధించి ఎక్స్గ్రేషియోకి సంబంధించి అసలు అంతకుముందు ఎక్స్గ్రేషియో పేరుతోటి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేది ఎక్స్గ్రేషియో గత ప్రభుత్వం ఉండే. మేము ఎనాన్ చేసినాం 5 lakhs అనేటువంటిది ఒక రాంగ్ వేలో పోయింది. అదేంటంటే మన ఎల్ఐసికి సంబంధించినటువంటి పాలసీ తీసుకొచ్చినారు. ఎక్స్గ్రేషియా పేరుతో ఏదైతే ఉన్నదో అది ఇవ్వలేదు. వాస్తవంగా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఈ సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎల్ఐసి దీన్ని బీమా చేయడం వల్ల. సో బీమా ద్వారా 5 లక్షలు అన్నారు, కానీ ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో 2 lakhs ఏదైతే డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి అట్లా కాదు. వినండి, మీరు ఇప్పుడు బీమాకు సంబంధించినటువంటి అంశం వేరు. బీమాకు మీరు 5 లక్షలు చేస్తున్నామని చెప్పిన ఉన్న ఎక్స్గ్రేషియో 2 lakhs ఏదైతే ఉన్నదో దాన్ని గవర్నమెంట్ ఆపేసింది. సో ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. రెండో విషయం, మీరు చెప్తున్నది 2,200 రూపాయలు గతంలో ఉండే. ఇప్పుడు పెరిగినటువంటి ధరలు, పెరిగినటువంటి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము అందరము వాగ్దానం చేసిన 1000 రూపాయలు, మేము వచ్చిన 1000 ఇస్తాము, మీరు వచ్చిన 1000 ఇస్తాము. మేమున్నప్పుడు ఏంటంటే ఈ 200 రూపాయలు ఆ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 5గురికి ఉంటే 5గురికి ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది. మీరు అది కూడా చూసుకోండి ఒకసారి. అది చూసుకొని మేము అనేది అంటే రంగనన్నా మేమన్నా ఏదన్నా అంటే మీరు కూడా ఒకసారి ఫీల్డ్ మీద పరిశీలిస్తే భార్యాభర్తలు కంప్లీట్గా వృద్ధులయ్యి ఆధారం పిల్లలు లేని వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఏదైనా స్పెషల్ కన్సిడరేషన్ ఉన్నది అని అనుకుంటే తప్పనిసరి చేస్తే సంతోషం, మేము చెయ్యమని చెప్తున్నాం. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, ఆ రోజు 2014-2016కే ధరలన్నీ పెరిగిపోయినాయి, లేకపోతే మొత్తం 1 minute అన్న లోకం మొత్తం అల్లకల్లోలం అయిపోయిందని చెప్పే విధంగా ఉంటే, మీరు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఇచ్చి 28 లక్షల మందికి ఇచ్చారు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అది పెరుగుతూ ఈరోజు 35-36 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది పెన్షన్లు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి 800 కోట్లు మీరు ఇచ్చేది ఏది మన పెన్షన్లకు, ఈరోజు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లకే ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేది నెల ఇచ్చేది 800 ఎక్కడ, 4,000 కోట్లు ఎక్కడ? ఉమ్మడి సంబంధించి 23 జిల్లాలకు అంటే అప్పుడు వృద్ధులు మీరే మాట్లాడండి. కుల వృత్తుల వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ఆలోచించాలి తప్పితే అది బీమాతో వస్తుంది. బీమా ఎవరు కడతారు? ప్రభుత్వం కడతలేదు. బీమాకు ఫీల్డ్ మీద ఉంటే తెలిసింది, ఫీల్డ్ మీద అక్కడే ఉంటారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెరిగినప్పుడు ఎవరికి పెరగలేదు అన్న, ఉద్యోగులకు పెరగలేదు. చేసిన కాబట్టి చెప్పుకుంటున్నాం గొప్పగా. కాదని ఎవరు అన్నారు? మేము అదే చెప్తున్నాం కదా, మేము ఇచ్చినాం కూడా చెప్పినా.
మీ ఇక్కడ బయట చెప్పాలండి పేపర్ ప్రెస్ మీట్లు పెట్టడానికి గాంధీ భవన్లో మేము శాసనసభ సాక్షిగా చెప్తున్నాం. 10 జిల్లాలకు వచ్చినది మీరే మాట్లాడండి. నాది గాంధీ భవన్ కాదు. 23 జిల్లాలు. డిస్కషన్. గాంధీ భవన్ నెక్స్ట్ కాదు. వచ్చేసి సార్ 1 మినిట్ డిస్కషన్ లేదు, 1 మినిట్ అట్లా కనిపిస్తలేదు కదా మీకు? నాకు తెలుసు. వెంకటేశ్వర గారు అని చెప్పి మీరు చెప్పారు కదా, మీరు పడండి. మీ పాయింట్ మీరు చెప్పినారు. మీరు కాంట్రడిక్షన్ లోనే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ లేదు సార్. మీ పాయింట్ చెప్పినారా అని చెప్పి మీరు కంక్లూడ్ చేయండి రాకేష్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు 800 కోట్లు ఉంటే ఈరోజు 4000 కోట్లకు పెన్షన్లు వెల్ఫేర్ స్కీమ్స్ అని పెరగడం జరిగింది. బీడీ కార్మికులకు కావచ్చు, వాడ వృత్తిదారులకు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వితంతు మహిళలకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వృద్ధులకు కావచ్చు, ప్రతి ఒక్క వారికి వికలాంగులకు కావచ్చు 1500 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దీంట్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు జీవన విధానం కొనసాగించే విధంగా కొనసాగడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు రంగారెడ్డి అన్న చెప్పినట్టు దేవుళ్ళకు మొక్కులు తీర్చుకుంటున్నారు అంటే దేవుళ్ళ మొక్కులకు ఎవరి డబ్బులు కాదండి, హిందువుల డబ్బులే అవి. మీకు పార్టీకి ఇచ్చిన అది మన ఏది చందాలైతే నల్లధనమా తెల్లధనమా ఎవరు అడగనట్టు దేవుళ్ళకి ఇచ్చే వాటిని కూడా మీరు నల్లధనమా తెల్లధనమా అని మీరు అడుగుతా అంటే అన్ని టెంపుల్ని అడిగిన సంతోషంతో మేము ఆహ్వానిస్తాం కూడా. అదేవిధంగా మేము అనేది ఏంటంటే దేవుళ్ళకు మూలధనాలు ఉంటాయి. ఆ మూలధనాల నుంచి వెళ్ళి మేము ఒక 100 రూపాయలు వేస్తే దాని నుంచి ఒక 5 రూపాయలు తీసి మూలధనం, 3 రూపాయలు తీసి మూలధనం కింద పెడతారు. దాని నుంచి వెళ్ళి ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. తెలంగాణ వస్తే చాలా చేస్తామని చెప్పినాం. ప్రజలకు ఏ విధంగా చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా దానిలో భాగంగానే మేము తీర్చుకుంటూ వస్తున్నాం. అంతకుమించి నల్లధనం తెల్లధనం గురించి మాట్లాడాలి, అదొక టాపిక్ తప్పకుండా మాట్లాడాలి. మీరు దేవుళ్ళకు వ్యతిరేకం, హిందూ మతానికి వ్యతిరేకం అని కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటే తప్పకుండా దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మేము అనేది ఒకటే సార్. నెక్స్ట్ వచ్చేసి బృందాకారత్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఆయన కూడా ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారో ఇక్కడ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు మా సార్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మొత్తం రామన్న కావచ్చు, కవిత పోరాటంలో ఉన్నారు. జైలు అరెస్ట్ అయ్యారు. ఇద్దరికి పింఛని పదవులు రావచ్చు. లేనిపోని ఆపాదించొద్దు. నేను అన్నది అది కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి గారు సహృదయంతో, మంచి హృదయంతో వినండి ఎన్నో ప్రకటిస్తున్నారు, ఎంతో మందికి ఇవన్నీ కూడా ఇస్తున్నా అన్నప్పుడు, అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మంచి సహృదయంతో దేవుళ్ళ మొక్కులు తీరుస్తున్నారు, పెద్దోళ్ళ మొక్కులు తీరుస్తున్నారు, వీళ్ళకు కూడా కొంత ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా అన్నారు. కానీ అసలు దేవుళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే దేవుళ్ళంతా చెప్పేది ఏంటిది? న్యాయము, ధర్మము, తర్వాత ఏంటంటే అందరికి సాయం చేయండి, తర్వాత పాల్పడొద్దు. నిన్న అసెంబ్లీలో ఈ ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ జరిగింది. అందులో 30,000 కోట్లతో 33 సంక్షేమ పథకాలని దళిత గిరిజన అభివృద్ధికి కేటాయిస్తున్నాం అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే ప్రతిపక్షం మాత్రం మొత్తం సప్లా నిధులని దారి మళ్లించారు, ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందకుండా వేరే వైపు ఖర్చు వేస్తున్నారని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ తర్వాత మిగతా ప్రతిపక్షాలు ఆరోపించాయి. దాన్ని మాట్లాడదాం. ముందు రంగారెడ్డి గారు, 30,000 కోట్లు 33 సంక్షేమ పథకాలు కేవలం వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం, ఎస్సీ ఎస్టీల కోసం అని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం చెప్పే దాంట్లో వాస్తవం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఒక చట్టరూపకంగా రావాలని కూడా పోయిన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు, ముఖ్యంగా మేము అనేక పోరాటాలు చేశాం. తర్వాత ఏంటంటే దీక్షలు కూడా ఇందిరా పార్క్ దగ్గర దీక్షలు జరిగినాయి. మేమంతా శాసనసభలో పట్టుబట్టి దాన్ని ఒకటి ఏంటంటే ఆ నిధులు వేరే అవసరాలకు ఖర్చు పెట్టకుండా, పక్కదారి పెట్టకుండా వాళ్ళ సంక్షేమానికే ఖర్చు పెట్టాలని చెప్పేసి, దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఆ రకంగా చట్టం కూడా వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పటివరకు ఆ రూల్సే ఫ్రేమ్ చేయలేదు. ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంటి అని చెప్పేసి మొన్న కమిటీ వేశారు, మంత్రుల కమిటీ మొన్న వేయటం అనేది జరిగింది. ప్రతి బడ్జెట్లో 10,000 15,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. తీరా ఖర్చు పెట్టేసరికి వచ్చేసరికి ప్రాక్టికల్గా 30% కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. దానిపైన చర్చ జరిగితే అవన్నీ కూడా బయటకు వచ్చేది. ఇప్పటికి ఎక్కడ సమగ్రంగా జరగలేదు, సమగ్రంగా చర్చ జరగలేదు, అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నిన్న అదే కదా వాళ్ళందరూ వాకౌట్ చేసింది దాని కొరకే కదా. బీజేపీ కానీ కాంగ్రెస్, సిపిఎం వీళ్ళంతా కూడా వాకౌట్ చేసి బయటపోయారు. దానిపైన సమగ్రంగా చర్చ జరుగుతాయి. ఇప్పుడు చెప్పమనండి గవర్నమెంట్ని, బయట ఇప్పుడు సమాజానికి మొత్తం కూడా తెలియాలి. ఇప్పుడు 3 బడ్జెట్లు పెట్టారు. ఈ 3 బడ్జెట్లో కూడా మీరు కేటాయించింది ఎంత, తర్వాత మీరు ఖర్చు పెట్టింది ఎంత, అది కాక స్పష్టంగా శాసనసభలో బయట పెడితే అప్పుడు మనకు అర్థమైంది. మాకున్న అంచనా ప్రకారంగా 30% కంటే ఎక్కువ ఖర్చు చేయటం లేదు.
వాళ్ళకు బడ్జెట్లో చూపిస్తున్నారు 10,000 కోట్లు 15,000 కోట్లని. రైట్ సార్, ఒక ప్రాక్టికల్గా వచ్చేసరికి అది చేయటం లేదు. అందుకని వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. వెంటనే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చట్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించి వేరే అవసరాలకు వాడుకోవడం అనేది అన్యాయం కాబట్టి దానిపైన సమగ్రంగా చర్చ జరగాలి. కాంగ్రెస్ చాలాసేపు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆయన కూడా వాకౌట్ చేయడం అయింది. పైగా 33 సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా సమాధానం చెప్పలే ముఖ్యమంత్రి గారు దానికి. ఏంటంటే కాంగ్రెస్ చాలా సమయం తీసుకున్నది. బట్టి విక్రమార్క గారు, సంపత్ కుమార్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా 2013, 14, 15, 16 ఈ మొత్తం బడ్జెట్ లెక్కల సంబంధించినటువంటి పూర్తి డాటాను వాళ్ళు అలొకేట్ చేసింది, ఖర్చు శాంక్షన్ అయింది, ఖర్చు అయింది, మిగులుబాటు అయిందనే మొత్తాన్ని కూడా బట్టి విక్రమార్క గారు ఇచ్చే సభకు సమర్పించడం జరిగింది. దాంట్లో ఇంకొక డిమాండ్ కూడా సున్నం రాజయ్య గారు కూడా మాట్లాడిన సందర్భంగా ఈ ఏవైతే లాస్ట్ బడ్జెట్స్లలో ఏదైతే అలొకేట్ అయ్యి ఖర్చు కాకుండా ఉన్నాయో వాటిని నెక్స్ట్ బడ్జెట్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి క్లాజ్ ఉంది కాబట్టి ఆ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలా. ఇప్పటివరకు ఆ చేయకుండా వస్తున్నారు. ఇవన్నీ కూడా వేరే వాటికి ఎంత బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎంత అమౌంట్ డైవర్టెడ్ టు ది మిషన్ భగీరథ పేరుతో లేదా మిషన్ కాకతీయ పేరుతో కొంత బడ్జెట్ ఏదైతే అది మా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ అలొకేషన్ జీవోస్ ప్రకారమే ఏదైతే పోయిందో అది చాలా స్పష్టంగా చెప్పిండు. డైవర్షన్ కు కారణం చెప్పాల్సి ఉండే, డైవర్షన్ చేయొద్దు అనేది చట్టం చెప్తున్నది. మళ్లించడం తప్పు. బట్టి విక్రమార్క గారు చెప్పినా లేకపోతే సంపత్ గారు చెప్పినా కత్తి వెంకటరామన్న చెప్పినా కానీ ఏదైతే శాసనసభ రాష్ట్రంలో ఉన్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వాలు రన్ అయినాయి, ఈ రోజు కూడా ప్రభుత్వం కొనసాగుతుంది. పాత ప్రభుత్వాలు ఏ విధంగానైతే కొనసాగాయో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగుతుంది. పాత నిబంధన అని చెప్పేసి కొత్తగా ఇప్పటి వరకు పాత ప్రభుత్వాలు ఇచ్చిందనికంటే ఎప్పుడండి 2011, 13, 14 ఎంత 8,833 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇదే రాష్ట్రంలో 15, 16కు 3,187 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ స్టాప్ ప్లాన్ కింద. అదేవిధంగా ఇప్పటికి ఆల్రెడీ 10,57,000 మంది 10,57,498 మంది రైతులకు రైతు రుణమాఫీ జరగడం జరిగిందండి రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు మొత్తం ఏవైతే నిధులు ఉన్నాయో అవి ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. ఒక పైలట్ ట్రైనింగ్ తీసుకుంటే ఒక 25 లక్షలు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఎవరైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారో గిరిజన బిడ్డలకు 25 లక్షల పూర్ణ కానీ చంద్ర కానీ 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు మీరు అదే అంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చాలా ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ రంగానికి ఎస్సీ ఎస్టీల గురించి అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 400 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో
ఆడబిడ్డలు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈరోజు 3671 మంది పేద రైతులకు, దళితులకు భూమి పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 ఎకరాలను పంపిణీ చేయడం జరిగింది. ఇంకా దానికి కావాల్సినటువంటి భూమిని ఈ రాష్ట్రం పర్చేజ్ చేస్తుంది. అందరికి కూడా సెల్ఫ్ సస్టైన్ ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇంతకు ముందు ఏదైతే మాట్లాడారో ఓవర్ నైట్ ఏ రూల్స్ కానీ మారవు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని మేము చెప్తున్నాం. అంటే మీరు 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక 3 సంవత్సరాల్లో జరగాలని అనిపిస్తున్నాయి. ఏం జరిగినాయంటే ఒక 100 TMC ప్రాజెక్టులు చూపెట్టారు. ఎవరు చేసి 60 ఏళ్ళు మేమే పరిపాలించామన్నాం కదా. చూడండి మీరు ఇంటింటికి ఎలక్షన్స్ కారణంగా సార్ ఈ రోజు విషయంలో మౌలానా ఆజాద్ పేరుతోటి అన్న ఒక సబ్జెక్ట్ వచ్చినటువంటి డ్యూ టు ద ఎలక్షన్ మా ఎంపీ గారు కూడా పూర్తిగా వినండి. రంగారెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ సప్లానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వాల్లో కూడా ఇదే రకంగా బడ్జెట్లో చూపించి వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టకుండా వేరే అవసరాలకు వాడుకుంటున్నారని చట్టరూపకంగా రావాలని ప్రత్యేకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో చట్టం రావటం అనేది జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇలా రాజేష్ గారు ఏంటంటే ఆయన అధికార పార్టీ ప్రతినిధి కాబట్టి సమర్థించుకుంటూ మాట్లాడవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ సంక్షేమానికి మీరు ఖర్చు చేయటం లేదు. ఇవాళ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 3 ఎకరాల భూమి 9 లక్షల ఎకరాలు ఇవ్వాలి. 3 ఎకరాల భూమి ఆ దళితులకు, అర్హులైన వాళ్లకు మొత్తం లెక్క ప్రకారంగా 9 లక్షల ఎకరాలు ఇవ్వాలి. మీరు ఇచ్చింది 9 లక్షల ఎకరాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మీరు ఎంత అంటే 9,000. ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు ఆ పేద వాళ్ళకే. ఈ డబ్బు నుంచి ఖర్చు చేయొచ్చు. కానీ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో ఒక 500-600 కట్టి దాన్నే మొత్తం పత్రికల్లో టీవీలో చూపించి ప్రపంచాన్ని చూపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయిపోయిందని చెప్పేసి అందరూ కోడలు కొడుకు ఒక రూమ్లో, అత్త మామ ఒక రూమ్ లో సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళ సంతోషం బంగ్లా మీద బాగా కట్టుకొని సంతోషం చెప్పేది అందుకొరకు ఏంటంటే వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు. వాళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించినటువంటి డబ్బులు వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మిగిలిన బడ్జెట్ మా రాజయ్య గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ దాంట్లో కలపాలి. అది కూడా లేదు. తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పడం చేతగాకనే మీరు మరి ముఖ్యమంత్రి గారు తర్వాత ఏంటంటే అందరూ మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది వాస్తవం. అది ఒక విషయం మీరు అంగీకరించకపోతే ఎట్లా? రాజేష్ గారు చెప్పిన దాంట్లోనే రాకేష్ గారు చెప్పిన దాంట్లోనే 8,000 కోట్లు కేటాయించి మీరు దాంట్లో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో వన్ అకాడమిక్ ఒక 1 ఫైనాన్షియల్ ఇయర్ అది కేటాయించి దాంట్లో ఖర్చు చేసింది 3,000 కోట్లే. సో ఇది మేము అడుగుతున్నారు. ద డిఫరెన్స్ ఆఫ్ ది 5,000 మాట్లాడుతున్నాను నేను కేటాయింపే మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే 4 ఇంతలు పెరిగిందన్న. చట్టం మీద తెచ్చిన వాళ్ళు అన్యాయం చేసి కాబట్టి ప్రజలు వాళ్ళ గుర్తపెట్టారు. 8,000 కోట్ల నుంచి 3,000 కోట్లే
ఖర్చు జరిగినాయి, మిగతా 5,000 కోట్లు దారి మళ్లించబడింది దానికి ఎన్ని మీరు సమాధానం అయిపోయిందా? చెప్పాలి. ఫైనాన్షియల్ ఇయర్? అన్ని ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందా? ఈ సంవత్సరం ఎప్పుడో చెప్పేదేంటి? పూర్తిగా- కంప్లీట్ అయితే మిషన్ పూర్తిగా వినండి, రాకేష్ గారు. ఎన్ని- వాడుతున్నాం. ఎన్ని- పూర్తిగా ఎన్ని వినండి. మాసాలు? పూర్తిగా వినండి మీరు. ఎన్ని చెరువులో మాసాలు? వినండి. అంటే చెరువుల నీళ్లు కావచ్చు, లేకపోతే నల్ల నీళ్లు కావచ్చు, ఈ తండాల అది separate budget. దాని separate budget. దాని separate budget కేటాయించబడింది. దానికి separate budget కేటాయించబడింది. 2,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయకు సెపరేట్ బడ్జెటా కాదా? 42,000 కోట్ల రూపాయలు ఒక దాంట్లో separate చెప్పిన చట్టంలో కాదా? డిపార్ట్మెంట్ ఆ బడ్జెట్ ఉంటుంది. ఉండగా ఈ బడ్జెట్ నుంచి ఎందుకు తీస్తున్నారు ఒక క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి గారు సభ నుంచి వెళ్ళిపోయినారు కాబట్టి వారు ఫైనల్ గా సమాధానం చెప్పాలని మేము 17 తారీఖు కూడా ఉన్నాం. వచ్చి కూర్చున్నాం, రండి. డిమాండ్ చేసినాము. వారు సభ్యులందరూ అడిగిన తర్వాత చెప్పాలి కదా. మంత్రి గారు చెప్తున్నారు సార్. సమాధానాన్ని వారు గౌరవించలేదు ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు మాట్లాడారు. మాట్లాడారు. సార్ మంత్రి గారు చెప్తారు, మంత్రి గారు గౌరవించారా మీరు? మంత్రి గారు చెప్తారు కదా, జగదీశ్వర్ రెడ్డి గారు అన్నిటికీ సమాధానం చెప్పారు. సమగ్రత లేదు. సమగ్రత ఎందుకు లేదు? సమగ్రత లేదు. మీరు చెప్పిన దాంట్లో కూడా శాసనసభ వేదికగా రికార్డులలో చెప్పడం జరిగింది. న్యాయం కాదు. ఒకటే చెప్తున్నాం. చట్టం చేసి మంత్రి గారిని మేము గౌరవించాం, శాసనసభ గౌరవించామని చెప్పి మీరు మాట్లాడితే మేము పార్లమెంటుని గౌరవించారు. పార్లమెంట్ పార్లమెంట్ గౌరవించారు మీరు. ఈ రోజు ఒకటే చెప్తున్నా. చట్టాలను గౌరవించారు. చట్టాలను గౌరవించాను, మీకుంది అది. చట్టరూపకంగా పంపించడం జరిగింది. అది ఏదైతే ఉన్నదో మన అసెంబ్లీలో చట్టం చేసి గౌరవించినటువంటి అది రాష్ట్రపతి సాంప్రదాయం పంపించడం మీకుంది. జరిగింది. 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించకుండా 13 యాక్ట్ లో పార్లమెంట్ మీరు గౌరవించంటే ప్రజలు రైతులు మాకు ముఖ్యం కాదు, ఎంతసేపు నీళ్లు ఆగకుండా చేయాలి. ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు ఈరోజు కోర్టు- ఇంత నీళ్లు 123 ఎందుకు రద్దు చేసింది? హైకోర్టు 107 ఎందుకు రద్దు చేసింది? 123 107 కావచ్చు, ఒక్క నిమిషం క్లాస్ 4 కావచ్చు, భూసేకరణ చట్టం దాన్ని implement చేసుకుంటున్నాం. 2013 Act is facilitating the local government. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వినకుండా మాట్లాడకుండా మాట్లాడాల్సిన చర్చ. కేరళలో కాంగ్రెస్ వాక్యాన్ని కూడా పూర్తి చేయకుండా మాట్లాడతారు. మీరు చెప్పండి. 2013 భూసేకరణ చట్టం, రైట్. 107 క్లాస్ కింద ఒక గవర్నమెంట్ కు లోకల్ గవర్నమెంట్ కి ఏదైతుందో ఆ గవర్నమెంట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది R&R ఏదైతే పునరావాసం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 4-fold పెంచుకోవడానికి అవకాశం ఉన్న మాట వాస్తవం. దాన్ని తీసుకొని ఏదైతే పునరావాసానికి సంబంధించిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలనేటువంటి క్లాజ్ను తొలగించినటువంటి 2023 కావచ్చు, అది 2016 మొన్న పెట్టినటువంటి చట్టం కావచ్చు. ఇది పోయింది, రైట్. ఇది పోయినది. మా కోర్టు ఇది రాదు కాబట్టి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. రాకేష్ భాయ్, ఒక్క నిమిషం. మీరు వేరే ఇంకో టాపిక్ అయినా కూడా దాన్ని మాట్లాడదాం. ఇది మీరు రాష్ట్రపతి గారు పంపించినారు, ఏం జరుగుతుందో అది చూద్దాం. దాని గురించి కాదు నేను ఇక్కడ ఎస్సీ చట్టానికి అయిపోతుంది, ఆల్రెడీ మాట్లాడతాం. రాష్ట్రపతి సంబంధించిన 4-5 రాష్ట్రపతి నుంచి అప్రూవ్ వచ్చినటువంటి రాకేష్ చట్టం. గారు, రాకేష్ గారు, మీరు చెప్పిందే కదా చెప్పాలి కదా. ఎస్సీ చట్టం ఇక్కడికి వచ్చింది, చెప్పిందే కదా చెప్పాలి. లాగులో ఉంది. అరే నేను ఉన్నప్పుడు చెప్పలేదు సార్. దాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది చట్ట విరుద్ధం, రాకేష్ గారు, రాజ్యాంగ విరుద్ధం. ఫైనల్ సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. ఆగండి. రాజ్యాంగ విరుద్ధం ఆల్రెడీ మీరు- ఆల్రెడీ రాజ్యాంగ ఆగండి. విరుద్ధం చెప్పిన. మీరు నువ్వు చెప్పిన తర్వాత నువ్వు అడగాలి. లే, లే, లే. చెప్పాలి. 2000 నేను పూర్తి చేయకముందే మాట్లాడితే నువ్వు అడిగినని చెప్పని నేను పూర్తి చేయకముందే నాకు క్వశ్చన్ అర్థం కాకముందే నువ్వు లేస్తే ఎట్లా చెప్పు. భావం అర్థమైంది. కానీ 2013 యాక్ట్ తీసిన తర్వాత కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, అక్కడ కొత్త 107 యూజ్ చేసుకొని కొత్త యాక్ట్ ఎందుకు తీసుకురావడం జరిగింది. ఈ దేశం మొత్తంలో తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, 7 రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో కావచ్చు 2013 తర్వాత 107 వాడుకొని ఆ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అది ఎందుకు పెట్టారు మరి మీరు అట్లాంటప్పుడు? మీరేది ఇచ్చినాం మేమేది ఇచ్చినాం జీవాలు కదా, మీరు అందరు కలిసి దానికి మద్దతు తెలిపినామన్నారు. వాళ్ళంతా చంపలేసుకున్నారు. ఎవరు చంపలేదు, మీరు వేసుకుంటారు. ఈ రోజు మీరు కూడా తెలంగాణ ప్రాంతంలో 1 minute అన్న నేను సార్, చెప్పాను. కేసీఆర్ తెలంగాణ గారు ప్రాంతంలో పార్ట్ అండ్ పార్షల్ మాకు కేటాయించినటువంటి నీటి వాటాను వాడుకునే హక్కు మాకున్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఆ హక్కును కాలరాసే విధంగా ఈ రోజు భూమి ఉత్పత్తి వస్తువు కాదు. మరి ప్రాజెక్టులు కట్టాలి, నీళ్లు ఆపాలి, ఎక్కడ ఆపుతారు? గాలి ఆపుతారా? మీరు దానికి సొల్యూషన్ చెప్పండి. దాని కూడా ఏం చెప్పారు? ఏ ఊరు ముంచాలో కూడా చెప్పాలి. వెంకటస్వామి గారు, జూలక రంగారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. అయిపోయింది, టైం అయిపోయింది. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ సోమవారం రోజు ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.